నాన్ వెజ్ ఫుడ్స్లో తక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఉండేవి చేపలు. అందుకే చాలా మందికి ఇవి ఫేవరెట్. చేపల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఇతర మైక్రో న్యూట్రియంట్స్ పుష్కలంగా ఉంటాయి. అందుకే రెగ్యులర్ గా చేపలు తింటే ఆరోగ్యానికి మంచిది. అయితే కొన్ని రకాల చేపల్లో మెర్క్యూరీ కంటెంట్, కలుషితాలు ఉండటం ఆందోళనకరంగా మారింది. ఇవి కొంతమంది వ్యక్తులకు డేంజర్ గా మారవచ్చు. ఎలాంటి వ్యక్తులు చేపలు తింటే మంచిది కాదో తెలుసుకుందాం. చిన్నపిల్లలు, 11 ఏళ్ల లోపు పిల్లలపై మెర్క్యూరీ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వీరు పాదరసం ఉండే చేపలు తింటే జ్ఞాపక శక్తి తగ్గవచ్చు, యాక్టివ్ గా ఉండలేక సోమరిగా మారతారు. పిల్లలకు సాల్మన్ చేపలు, తిలాపియా, సార్డినెస్ వంటి చేపలు తినిపించడం మంచిది. చిన్నారులకు చేపలు అలవాటు చేసేటప్పుడు ముల్లులు లేని ఫిష్ ఫిల్లెట్స్ పెట్టాలి. వీటిని వారానికి 1 లేదా 2 సార్లు 30 నుంచి 60 గ్రాములు మాత్రమే తినిపించాలి. గర్భిణీలు కొన్ని రకాల చేపలు తినకపోవడమే మంచిది. కొన్ని రకాల చేపలలో ఉండే మెర్క్యూరీ ప్లాజెండా ద్వారా పిండానికి చేరి శిశువు బ్రెయిన్ డెవలప్మెంట్ పై ప్రభావం చూపుతుంది. కింగ్ మాక్రిల్, షార్క్, టైల్ ఫిష్, స్వోర్డ్ ఫిష్ లాంటి చేపలను వీరు తినకూడదు. అయితే రొయ్యలు, సాల్మన్, తక్కువ మెర్క్యూరీ ఉండే చేపలు వారానికి 2 నుంచి 3 సార్లు సుమారు 225 గ్రాముల నుంచి 340 గ్రాముల చొప్పున తినొచ్చు. కొన్ని రకాల మందులు వాడేవారు, రక్తాన్ని పలచబరిచే మందులు వాడేవారు చేపలు తినకూడదు. చేపల్లో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కారణంగా వీరికి రక్తస్రావం అయ్యే ప్రమాదం పెరుగుతుంది. చిన్నపాటి గాయాలైనా రక్తం గడ్డకట్టదు, హెవీ బ్లీడింగ్ అవుతుంది. ఇలాంటి వారు డాక్టర్ సలహాతోనే పరిమితంగా చేపలు తినాలి. పాలిచ్చే తల్లులు మెర్క్యూరీ ఉన్న చేపలను తింటే అది తల్లి పాల ద్వారా శిశువుకు చేరి వారి నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. పాలిచ్చే తల్లులు సాల్మన్ చేపలు, జల్లులు, రొయ్యలు వంటివి తినొచ్చు. వీటిలో మెర్క్యూరీ కంటెంట్ తక్కువగా ఉంటుంది. ఇవి తల్లి, బిడ్డ ఇద్దరికీ మంచివి. అయితే ఈ చేపల చర్మాన్ని, కొవ్వును తీసేసి వండటం మంచిది. దీనివల్ల కొన్ని రసాయనాల ప్రభావాన్ని తగ్గించవచ్చు. సీ ఫుడ్ అలర్జీ ఉన్నవారు కొందరికి చేపలు లేదా రొయ్యలు తింటే చర్మంపై దద్దుర్లు, వాపు రావచ్చు. కొన్నిసార్లు ఇది అనాఫిలాక్సిస్ అని ప్రాణాంతక పరిస్థితికి దారితీయవచ్చు. చేపలలోని పార్వల్యోవిన్ అనే ప్రోటీన్ ఈ అలర్జీని కలిగిస్తుంది. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉన్నవారు పచ్చి లేదా సరిగా ఉడకని చేపలను తింటే బ్యాక్టీరియా, పరాన్న జీవుల వల్ల ఇన్ఫెక్షన్ల బారిన పడే అవకాశం ఉంది. సముద్రపు నీటిలో ఉండే విబ్రియో ఫల్నివికస్ వంటి ప్రమాదకర బ్యాక్టీరియా వచ్చి చేపల ద్వారా శరీరంలోకి చేరి హెల్త్ ప్రాబ్లమ్స్ కు కారణం కావచ్చు. అందుకే చేపలను అధిక ఉష్ణోగ్రత వద్ద బాగా ఉడికించిన తర్వాత మాత్రమే తినాలి.